సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఒక డిబేట్ పెట్టారండి. ఆ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెన్నపల్లి పరామర్శకు వెళ్ళాడు. ఆ వెళ్ళే సందర్భంలో ఆ కారు కింద ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఆ టైర్ ఎక్కడిపాటికి అక్కడే మరణించాడు. అది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ అంశం మీద డిబేట్ పెట్టి వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, పోయేవాడు ఎలాగైనా పోతాడు, ఈ రోజున కారు కింద పడిపోయాడు, ఆ దురదృష్టంగా జరిగింది తప్ప కావాలని చేసింది కాదు అని చెప్పి ఒకరు మాట్లాడుతున్నారు. ఇంకొకరు ఏంటంటే, పోనీ ఎక్కేసింది, ఎవరెవరో ఏదోతో చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి చేసినట్ట, కావాలని చేసినట్ట అని చెప్పి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఇలా వత్తాసు పలకడం. అసలు ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? అక్కడ చనిపోయింది ఒక ప్రాణం, ఆ ప్రాణానికి ఇచ్చేటువంటి వాల్యూ ఇదేనా? ఇప్పుడు చనిపోయాడు, కనీసం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందండి. అక్కడ కారు ఎక్కినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వెనక్కెళ్ళు అంటున్నారు. ఆ యొక్క ఎక్కినటువంటి వ్యక్తిని, ఆ కారు ఎక్కినటువంటి వ్యక్తిని తీసి పక్కన పెట్టి కూర్చోబెట్టారు. అక్కడ పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి అలాగే దండాలు పెట్టుకుంటూ అలా ముందుకెళ్ళిపోయాడు. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళేప్పుడు తీసుకెళ్ళి మరణించాడని చెప్పన్నారు. అక్కడ మీరు పక్కన ఎలా పడేసిన తర్వాత ఎలా చూపించగలిగారు? అంటే ఏంటిది? అంటే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు, లేకపోతే ఏంటిది? మీరు ఈ రోజున చేసింది కప్పు పుచ్చుకోవడానికి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ మీరు నిన్న అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడు? చనిపోయింది మా పార్టీ కార్యకర్త, మేము వెళ్ళి ఓదార్చేము, మేము కాస్త మాకు తెలిసినటువంటి నష్టపరిహారం కాస్త మేమేదో ఆర్థిక సహాయం చేసాము, మీకేంటి అర్థం కావట్లేదు అన్నాడు. ఏంటంటే అసలు వీళ్ళు ఏం మాట్లాడదు? ఏమన్నా పొంతన ఉందా మాట్లాడేదానికి? ఒక పక్కనేంటో ఈ సాక్షి టీవీలు వీళ్ళు డిబేట్ చేసిందా అత్యంత దారుణమైన బాధాకరమైన విషయం. ఆ సంఘటన విషయం గురించి వీళ్ళు డిబేట్ పెట్టి దీని గురించి ఏం చెప్పడం కోసం? అంటే దీని గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి కౌంటర్ అటాక్గా మాట్లాడడం కోసం వాళ్ళ యొక్క చేసిన విషయాన్ని వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు. ఇక్కడ కొత్తదేమి లేదు. జగన్మోహన్ రెడ్డి కారు వెళ్ళడం కనపడతలేదా? ఆ కారు కింద ఆ కార్యకర్త పడిపోయిన విషయం కనపడలేదా? కనపడిన తర్వాత అతని మీదకి ఎలా ఎక్కిందండి? ఇది ఎంత దారుణం కనపడతా ఉంది. వాళ్ళు వెనక ముందు నుండి ఆపు అంటే ఆపి వెనక్కి తీసిన తర్వాత ఆ సిచ్యువేషన్లో కూడా పక్క నుండి తీసుకెళ్ళి పడేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడలేదనుకోండి, పోనీ ఆ చూసిన వాళ్ళని చెప్పకుండా ఉంటారా? జరిగిన విషయం చెప్పకుండా ఉంటారా? నువ్వేదో మొన్న జరిగిన విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు నువ్వు పరామర్శకి వెళ్ళిపోయాం, చేసేసాం, చెందేసాం, ఆర్థికంగా ఆదుకున్నామంటే సరిపోతుందా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? వీళ్ళు మాట్లాడే మాట ఇదే కదా, పోయిన ప్రాణం ఎలాగో తిరిగి రాదు, అలాగని చెప్పి జగన్మోహన్ అరెస్ట్ చేస్తారా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయరా? పరామర్శకి వెళ్తున్నప్పుడు ఎలాగ వెళ్తారు ఒకసారి చెప్పండి. ఇదేమన్నా నువ్వేమన్నా రాజకీయ మీటింగ్ అని పెట్టావా, లేదంటే నీకు ఒక 100 మంది లేదంటే 1,00,000 మంది కూడుకోవడానికి నువ్వేమన్నా బహిరంగ సభ ఏమైనా ఏర్పాటు చేసావా? నువ్వు చేసింది ఏంటి? ఒక పరామర్శకే వెళ్తున్నావు, ఒక కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తున్నావు. ఆ వెళ్తున్నప్పుడు నువ్వు ఎలాంటి ప్రణాళికలు పెట్టుకోవాలి, నువ్వు లాండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతుంది, నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నువ్వు తీసుకున్న జాగ్రత్తలు అయ్యి, నువ్వు చేసినటువంటి ఆ యొక్క పనులు ఏమో కనబడతా ఉన్నాయి. నువ్వు కార్యకర్తను పరామర్శించి వెళ్తున్నప్పుడు ఓకే, నీవు అంటే బాగా అభిమానం ఉన్నటువంటి మనుషులే చాలామంది విపరీతంగా వస్తారు, అక్కడ క్లోడ్ ఎక్కువగా ఉంటుంది, తట్టుకోలేరు, ఏమైనా ఇబ్బంది కలుగుద్దని చెప్పి ఒక నాయకుడిగా నువ్వు ఒక కార్యకర్త కోసం నువ్వు ఎటువంటి జాగ్రత్త తీసుకున్నావు? చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నువ్వు ఏదో పరామర్శించేసం అయిపోయింది వెళ్ళిపోయిందని చెప్పిన తర్వాత అక్కడ ఇద్దరు ప్రాణాలు పోయినాయి, అనేక మంది ఇబ్బంది గాయాలు పాలైనట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రోజున అంతమందికి ఇబ్బంది కలగలా చేసావు. కొంతమందిని వీరాభిమానులు ఈ ఫ్లెక్స్లు అయి పెట్టారు కదా, 2029లో సినిమా చూపిస్తాం, పోలేరమ్మ జాతరలో వేటకోడలతో పొట్టేలు నరికినట్టు ఒక్కొక్కటి తల నరికేస్తామని చెప్పి రకరకాల ఫ్లెక్స్లు పెట్టారు కదా. మరి ఫ్లెక్స్లన్నిటికి ఎన్నిటి చేసినందుకు, ఇంత అడవుడు చేసినందుకు, ఈ రకరకాలు చేసినందుకు వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కదా. మరి దీని అంతా కారణం ఎవరో? నువ్వు వెళ్ళిందా పరామర్శగా? నువ్వు చేసిన పనులేంటి? ఇదేమన్నా రాజకీయ మీటింగ్? ఇదేమన్నా మీటింగ్ పోనీ పెట్టుకుంటూ బహిరంగ పెట్టపోయావా? వెళ్ళిందేంటో ఒక పరామర్శకి వెళ్ళి నువ్వు చేసిన పనులేంటి? ఆ ఇద్దరు మనుషులు మరణించారు కదా, దానికి కారణం ఎవరో సంజయ్ చెప్పు. పోనీ నువ్వే కదా ఇప్పుడు అంత పర్టికులర్ కనబడుతుంది, నీ కార్ డ్రైవర్ ఎక్కించినట్టు క్లారిటీ కనబడతా ఉంది. నువ్వు చూసి పోనీ చూడలేదు, పోనీ నువ్వు వెళ్ళిపోయావు, కనీసం దాని గురించి మళ్ళీ ఆరా తీయకుండా ఉన్నావు చూసావా? పోనీ వార్తలు వచ్చినప్పుడు వెంటనే స్పందించావా? ఇది 2 రోజుల తర్వాత తీరిగ్గా స్పందించడమా? ఏదో అయిపోయిన తర్వాత ఒక రోజు అటు ఇటు స్పందించడమా? ఈరోజు సాక్షి టీవీలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అంటున్నాడు కదా, చింత సచ్చినా పులువు చావలేదంటారు చూసారు. ఇదే నిన్న కాక మొన్న ఇదే విషయంలో ఆ అమరావతి రాజధాని మహిళలకు ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. మళ్ళీ ఈరోజు నాకు చనిపోయినటువంటి కార్యకర్త గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి ఉపయోగాలను డిబేట్లు పెట్టడం అవసరమా? సంతాపం తెలియ విషయంగా 2 మాటలు మాట్లాడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మాట్లాడేదంటే వీళ్ళు ఎంతసేపు ఉపయోగలేని మాటలే. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? పోయిన ప్రాణం ఎలాగో తిరిగి రాదట. మరి పోయిన ప్రాణం గురించి నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు?
చట్టం తాను చేసుకుంటూ పోతుంది కదా. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనిపించాల్సింది కదా. నాకు ఒక న్యాయం, నీకు ఒక న్యాయం, ఎవరికైనా ఒక న్యాయం ఉండదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో పాత్రదారో సూత్రధారో అసలు ఎంత వ్యవహారం ఉందో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కదా. మరి కారు ఎవరి పేరు మీద ఉంది? ఆ కారు ఓనర్ను కూడా దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇస్తారు కదా. నువ్వు చేయబట్టి, నువ్వు ఉండబట్టే కదా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. ఒకడు అంటాడండి, ఈ రోజున ఒక పోస్ట్ ఒకటి చూసా, ఏఐ టూల్తో మాడిఫై చేశారట. అది ఇంకోటి అంటాడు, ఈ కారు వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది, హెవీగా ఉంటుంది, టైర్లు ఇంతలా ఉంటాయి, 400-500 కేజీలు ఉంటాయి, రకరకాల. ఒక్కసారి మనిషి మీద ఎక్కితే స్పాట్లో అక్కడికక్కడే చనిపోయి నుజ్జు అయిపోవాలి, ఇదంతా గ్రాఫిక్స్ అని చెప్పి మరొకడు అంటాడు. అరే, కళ్ళ ముందు అంత వాస్తవం కనబడుతున్నా మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు తెలుసండి. జరిగిన సంఘటన అలా కళ్ళ కట్టినట్టు కనబడతా ఉండంటే దీని గ్రాఫిక్స్ అని, ఏఐ టూల్తో ఎడిటింగ్ చేశారని చెప్పి, జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా టార్గెట్ చేశారని చెప్పి, ఏంటండి మాటలు? ఇదే కొమ్మినేని శ్రీనివాస్ ఇంకేం మాట్లాడుతున్నాడంటే, కారులో ప్రయాణం చేసిన అరెస్టులు చేస్తున్నారండి అన్నాడు. కారులో ప్రయాణం చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారు? కారులో నువ్వు ఉండి ఏమైనా పనికిమాలిన పనులు చేస్తే అరెస్ట్ చేస్తారు. ఒక రకంగా ఆలోచిస్తే లోన ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా డ్రగ్స్ తీసుకుని రకరకాలను అరెస్ట్ చేస్తారు, సర్వసాధారణం చూస్తాం కదా. లేదంటే దాంట్లో దొంగతనాలు చేసుకునే విషయాల్లో ఏమన్నా ఉంటే వాటి గురించి అరెస్ట్ చేస్తారు. లేదంటే కిడ్నాప్ వ్యవహారాలు ఏం చేస్తే దాని గురించి అరెస్ట్ చేస్తారు. పర్టికులర్ కారులో ప్రయాణం చేసిన ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏ కాజు లేకుండా అరెస్ట్ చేయరు కదా. ఏం మాట్లాడుతున్నారు? జర్నలిజంలో ఉన్నప్పుడు కాస్త అటు ఇటు ఆలోచించి మాట్లాడాలి కదా. కారులో ప్రయాణాలు చేసినా లేదంటే ఏం మెదలకుండా కూర్చున్న కేసులు పెట్టేస్తానని చెప్పి మాట్లాడుతున్నావు కదా. నువ్వు మెదలకుండా కూర్చున్నావా? నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు? ఈరోజు డిబేట్ పెట్టి ఏం మాట్లాడదలుచుకున్నావు? కనీసం వాళ్ళ కుటుంబం గురించి, ఈరోజు జరిగినటువంటి విషయం గురించి చాలా చింతిస్తున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి కాస్త బాధాకరమైన విషయం. మన కార్యకర్తను కోల్పోయాం, ఇలాంటి కార్యకర్తను కోల్పోయాం, మనం చాలా బాధగా ఉందని చెప్పి ఇలాంటి కాస్త పార్టీ కోసమో లేదంటే ఆ కుటుంబ సానుభూతి కోసమో లేదంటే రేపొద్దున్న ఎవరైనా ఇబ్బంది కలగకుండా 2 మాటలు మాట్లాడడమో ఇలాంటి ఏం మనకొద్దు. ఉపయోగం లేని విధంగా కూటమి ప్రభుత్వం బురద జల్లేలు అంతే. అసలు సిచ్యువేషన్ ఏంటి? నువ్వు పెట్టిన మీటింగ్ ఏంటి? అక్కడ మాట్లాడే మాట ఏమైనా అర్థం ఉందా? ఏమై కొమ్మినేని శ్రీనివాసరెడ్డి, నిన్నగాక మొన్న జైలుకి వెళ్ళొచ్చావు. ఏ అంశాల మీద అయితే నువ్వు ఉపయోగం లేకుండా మాట్లాడి డిబేట్ పెట్టి చిట్టావో అదే రకంగా మళ్ళీ ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నావు అంటే నిన్నేం చేయలేయా? నువ్వు డిబేట్ పెట్టు అంటే మనిషి చచ్చిపోతాడులే, అంటే చనిపోతున్న మనిషికి ఒక అర్థం ఉండొద్దా? ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నాడు కూడా తెలియకూడదా? ఉపయోగం లేకుండా ప్రాణాలు ఇచ్చేస్తారా? ప్రాణ విలువ తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? ప్రాణం విలువ నిజంగా తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు అంటున్నావు కదా 70 సంవత్సరాలు వచ్చిన ఈ వయసులో మేము ఏం చేస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు, వచ్చేసామని చెప్పి నిన్నగా మొన్న ఏడ్చావు కదా. ఏం మరి మళ్ళీ మీటింగ్ పెట్టావు? ఈ వయసులో నన్ను అరెస్ట్ చేస్తావు అవసరం అని చెప్పి అన్నాడు. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు? డిబేట్ పెట్టావు, అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఏం మాట్లాడదలుచుకున్నావు? ఇలాంటి మనకు వద్దు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసేయాలి, సాక్షి టీవీలతో జాకీలు పెట్టి లేపేయాలి, తప్పుని డైవర్ట్ చేసేయాలి, ఉన్నది ఇదే రైట్ అన్నట్టు ప్రజలంతా తెలియపరిచేయాలి అంతే. ఇక వాస్తవాలు కళ్ళ ముందు కనపడినా అవన్నీ మీకు అవాస్తవాలనే సృష్టించేయాలి అంతే. ఈరోజు డిబేట్ పెట్టేసావు, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, ఆ కార్యకర్త వచ్చి కావాలని చెప్పి తలపెట్టేసాడని చెప్తున్నాం అంతే ఇండైరెక్ట్గా. అంటే కావాలని చెప్పి తలకాయ ఎక్కించలేదు, అది వచ్చేసి డైరెక్ట్గా దాంట్లో తలకాయ పెట్టేసాడు, కావాలని చెప్పి జగన్మోహన్ ఇరికిస్తారని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? ఈరోజు పర్టికులర్ కనబడతా ఉంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పక్కన పడేసినట్టు విషయాలు కనబడతా ఉన్నాయి. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్లో చచ్చిపోయాడని చెప్తా ఉన్నారు. నిజాలు మనిషి ప్రాణంతో అబద్ధాలు అన్నాడు ఎవడైనా సరే రేపొద్దున ఎంతకన్నా దారుణంగా అనుభవిస్తావు ఎవడైనా సరే. వాస్తవాలు కళ్ళ ముందు బయటపడేంత వరకు ఇలాగే మాట్లాడతారు. రేపొద్దున ఇది అబద్ధంరా బాబు, ఇది జరిగిందిరా బాబు అని చెప్పేసి అప్పుడు మీరు బాధపడతారు. రేపొద్దున మన సిచ్యువేషన్ కూడా అలాగే రావచ్చు. సో చావుల మీద, దేవుళ్ళ మీద, ఉపయోగం లేని దాని మీద కుళ్ళు జోకులు వేసుకుంటూ ఏదో మన నాయకుడిని హైలైట్ చేసుకోవాలి, అలాగే జరిగింది ఇది చేయాలని చెప్పి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు వార్తలు సృష్టిస్తే రాబోయే రోజులు ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవిస్తాం. సో ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని